ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎవరు ఎవర్రా సంత? సెలవుదే అప్పులోడు. సత్యంద్ర నాగేశ్వర లేరని చెప్పరా విఘ్నేశ్వర? నాకే నువ్వే చెప్పుకో, నేను అబద్ధం ఆడను. ఏమండి, మా వారి ఇంట్లో లేరండి. అప్పులతో పాటు అబద్ధాలు కూడానా? తప్పు కాదు. ఉన్నారు, రమ్మంటున్నారు. సాంబశివ సదాశివ అట్లా అనుకుంటే ఒక్కరు పలకరేమంట. అప్పెక్కడ తప్పైందా అంట, బుద్ధి జ్ఞానం ఉంటుందా అంట. బేరయ్య గారు మీరా? అలా వీధిలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం, రండి, దయచేయండి. విఘ్నేశ్వర నాగేశ్వర, ఈదులు అట్టుకుంటే ఇంట్లోకి రమ్మంటావు, ఇంట్లో అట్టుకుంటే ఈదులోకి రమ్మంటావు. ఇంకెక్కడ అడగను అప్పు, ఆకాశంలో అంట. ఇంతకు అప్పు ఎంత? ఇన్నమ్మా తల్లి, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఏంటారు? 6 పురులకు 600. వ్యవసాయానికని 50, చిల్లర మళ్ళా 40, అడపదడప వాడుకుంది 60. మరి కంటే ఉప్పు ఇంటి మీదకి వచ్చి మరీ అలా చేస్తున్నావు, రేపిస్తాలే. ఎల్లినప్పుడు అంట నా వ్యాపార మొత్తం సాగుతా అంట, నాది మొత్తం సంసారం కాదా అంట. నీకు సిగ్గు సరే ఉంది అంట. అది ఉంటే అన్నీ ఉన్నట్టే అంట. పోనీ ఇవ్వలేను అని నా కాళ్ళు అడుగుని ఒక 7 పేర కూర్తా అంట. కిట్టార్పణ దండం పెట్టి ఊరుకుంటా. వద్దు వద్దు, మీ అప్పులన్నీ ఆ కృష్ణుడి కింద కంటకడతారు. అప్పు నిప్పు లాంటిది, ఒట్టినే వదలకండి. పేరయ్య గారు ఇప్పుడు ఉన్నారు, 2 దినాల్లో మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను, వెళ్ళిరండి. ఇదిగో చూడు, కరాగా రేపు చెబితే ఈ గుడిసెంత బీగత ఏంటనుకున్నావు మరి? అంత శాతగా సంసారం ఎందుకు అంట, సన్నాసంలా పుచ్చుకోమంట, లేదా సావన సాగకూడదా అంట. హరి హరి పిలిచారా స్వామి? కృష్ణ స్వామి, కృష్ణ స్వామి. ఆగండి, ఇతన్ని ముట్టుకోకండి. చతుర్ముఖ బ్రహ్మ కడుపున చెడబుట్టి కామాంధుడై ఒక కోయడాన్ని కట్టుకున్న పాపం చాలక భార్య పిల్లలతో కాపురం చేస్తూ నిండు ఇంట్లో తనకెవ్వరూ లేరని అవాచకంగా అబద్ధాలాడి కయ్యాల మనల్ని ముట్టుకోకండి. ముట్టుకుంటే రౌరవాద నరకాలు ప్రాప్తిస్తాయి. పదండి. కృష్ణ 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 కృష్ణ. భరించలేరు, సహించలేరు. తల్లి భూదేవి, నిలువునా చేరి నన్ను నీలో దాచుకో అమ్మా. నీ కూడా అంటరాని వాడిని అయిపోయానా తల్లి? సర్వపాపహరణ సాగర రాజు, నీ వైరాలను నీరు చేర్చు. నీ పరమాగ్ని జ్వాలలో నన్ను భస్మం చేయి. నన్ను ఈ బాధల నుండి విముక్తుని చెయ్యి. తాతా పద్మనాభ, తండ్రి పరమేష్ఠి, గురుదేవ పాలనైనా నీ పదరేడుములనైనా తాకతగని ఈ అపవిత్రునికి సెలవు, సెలవు.
పదములందినారా నా గతివి నీవే కావా నీ సతిని విడుట మేలా మదిని నమ్మినారా నీ పదములందినారా నా గతివి నీవే కావా నీ సతిని విడుట మేలా ఇడుములు రావా విడివడిపోవా కనుగు విడనీలేరా ఓదొరా ఓదొరా పసిపాపల మొరలైన ఆలింపరాదా కసుపందుల దరి చేరి లాలింపరాదా పసిపాపల మొరలైన ఆలింపరాదా కసుపందుల దరి చేరి లాలింపరాదా ఈ దీనుల గతియే మీరా ఈ సంసారమే మౌనురా ఓదురా దరిజేరరా వేలరా వినవేలరా నామురా నీ కోపమింకేలరా మమ్ము పాలింపరా వేలరా ఊరుకో మాయా, ఊరుకో. ఇక నిన్ను విడిచిపెడను. ఊరుకో. నీకు ఈత కూడా రాదు నీళ్ళల్లో పడకే పడను నాయన. మిమ్మల్ని పోషించడానికి ఎన్ని కష్టాలైనా పడతాను, కానీ సముద్రంలో పడను. పదండి, ఇంటికి వెళదాం. పదండి. సంత, మాయదారి సంత ఇక్కడ లేడు. చాలే తెలివి. నాకున్న తెలివి నీకు చాలదేంటి? అబ్బా, ఇంత సోమరిపోతు అయిపోతున్నావేమిరా? ఇప్పుడు అవటం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి ఇంతే. సిగ్గు లేదు? మా అప్పకే లేదు. రే సంత, నేను ఇంతవరకు బావమర్దివు కదా అని మర్యాదగా చూస్తున్నా. ఇప్పుడు కాదా ఏంటి? చాలే పద. తల్లి భూదేవి దయతో పూర్తి పంటనిచ్చింది. ఈ ధాన్యం రేపు భద్రంగా ఇంటికి చేరిస్తే సంవత్సరం పొడుగునా సదృష్టిగా తినొచ్చు. ఇష్టం లేదే ఏంటి తినేది? చాచా పద. ఒరే ఒరే ఒరే, ఏమిటా ఈ పాడు బుద్ధులు? వదులు వదులురా. ఏ సంత, నువ్వు నా కంప కోసొద్దు. ఏమిటి ఏంటి బావా? నీ పిల్లలకి మేనమాంపోళ్ళకి వచ్చింది, నేనేం చేయను? నోరు ఎదురు తిరుగుతాట్రా. ఏడు, బాగా ఏడు. నీకు దిక్కులు చోటపోయి ఏడు. అట్ట ఏడు తెరలే బాబు. మాయదారి సంత, నా కడుపున కులభ్రష్టులు పుట్టారేవిరా. వదులు. ఈసారి ఈ కేలాలు గాని మత్స్యావతారాలు గాని ముట్టుకున్నారంటే మీ తోలు ఒలుస్తా. తమ్ముడే ఒక మత్స్యావతారం శ్రీమద్ రమారమణ గోవిందో. రండి, మీ ఒళ్ళు శుద్ధి చేస్తాను. రండి. ఇదిగో గట్టి కొట్టాడా? అబ్బే, అసలు నాకు తగలందే. చేతులు అయితే గట్టి కొట్టమని చెబుతాను. చెప్పేదేదో మీ అయితే చదువు కానీ ఇంకా భ్రష్టులైపోయాను. చూసావా నీ సోదరుడు ఎంత పని చేశాడో? ఏం చేశాడే? ఇంకేం చెయ్యాలి? వాడి అడవి బుద్ధులని కుర్రవాళ్లకు నేర్పి కొంపలు గురుస్తున్నాడు. అవును, మేము అడవి జాతి వాళ్ళం. మావన్నీ అడవి జాతి బుద్ధులే. ఏం చెయ్యం? అది కాదు మాయా. ఏ అల్లుడయ్యా, ఏ అల్లుడయ్యా, మరి దీన్ని కొట్టావటే? కొట్టేవని అడుగుతావేంటి? సాగు కొట్టావేమని అడక్క. కొట్టడం అట్టా ఇట్టా కొట్టాడా? అది గుద్దులు గుద్దాడు. కాదు, 8. కాదు 10. 8లే. ఆ చివరి 2 సరిగ్గా తగలలేదుగా. ఉందే నీ గోల. ఏంటయ్యా, మర్యాద నిలుపుకోదలుచుకోలేదా? మా పిల్లనిచ్చావనే? నీ పిల్లనిస్తే నన్ను తానట్టు ఎందుకు? ఈ శాతకోనాడు
మా సత్తడంటే ఏంటనుకున్నా? అయ్యో నేను ఎంతలో చెప్పాలనుకుంటున్నా, ఇంట్లోనే తన్నేశాడు. లేకపోతేనా బావమరిది కదా అని ఏదో చావబాది మాత్రం వదిలాను. సంతోషించండి. కూటికెళ్ళి చేపలు తెస్తుంటే కొట్టడం ఎందుకు? ఊటికేం కరువు, కుప్పను ఉచ్చి రాసిపోసి వచ్చాను. ధాన్యం తెచ్చి ఇంట్లో పోస్తే ఏడాది దాకా సుష్టుగా తిని బ్రతకొచ్చు. అంత ధాన్యం పండిందే? అమ్మా, ఇక నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవే. మాకు మాత్రం ఎవరున్నారు? అట్టాగే తల్లే. పిల్లనిచ్చుకున్న తర్వాత తప్పుతుందా మరి? నల్లే పెద్ద కొండకి అసిరెట్టు ధాన్యం త్యాగాన్ని వారు చేద్దు. రే పిల్లలు అన్నండ్రా, పండిన పంట తెచ్చేద్దాం, కుండల నిండా వండేద్దాం, కడుపుల నిండా మింగేద్దాం. అల్లుడయ్య, మా ఇల్లు వాకిలు లేనోళ్ళకి ఇచ్చేసే ఈడే ఉండిపోతాం. ఇక పద, ధాన్యం తీసుకొద్దాం. పదండి. కరువులు అధిక మాసలాగా ఎందుకే వాళ్ళందరినీ ఇంటి మీదకి తెచ్చావు? చాలే, రాక రాక మా పుట్టింటి వాళ్ళు వస్తే ఎందుకు అట్లా పుట్టి మునిగినట్టు ఏడుస్తా? నా ఏడుపు నీకేం తెలుస్తుంది? ఈ కాస్త పంట పండించడానికి ఎంత బాధపడ్డాను. ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తపొట్టు ధరపోశాను. నీ మాయదారి మూక మింగడానికి మూటలు తేవడం మాటలు అనుకున్నావా? ఇదిగో మాటలు మంచిగా రాని. ముష్టి 3 గుప్పెలు తెచ్చి పారబోస్తున్నావా లేదో గాని నోరు తెగబారేసుకుంటున్నావే. నువ్వంటే సన్నాసులు గనక దిక్కు ముక్కులేం పక్షులే పెరిగావు. మేము 10 మంది కలవాళ్ళం. కాపురం చేస్తుంటే కావలసిన వాళ్ళు రారా పోరా. గట్టిగా అరవకే, నలుగురు నవ్విపోతారు. అప్పుడు పడుస్తున్నాడు. ఇదిగో కాస్త ఏడపే. నాకేం కర్మ, నువ్వే ఏడు. అది కాదు, మన పంటంతా దొంగరెత్తుకుపోయారని కొంచెం ఏడపే నా మాట విని. అయ్యో సంవత్సరం పంట నాశనం అయిపోయింది. ఎంత కష్టపడి పండించారు. అయ్యో ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తం పొట్టు దారపోశారు కదే. అయ్యో ఎడుతుందరో గొప్ప మురిగింది పేరయ్య గారు. అలా కుప్పు నూర్చి ఇలా ఇంటికి వచ్చానో లేదో దొంగలు తెల్లవారేసరికి పంటంతా ఎత్తుకుపోయారు పేరయ్య గారు. దొంగలా? సాంబశివ సదాశివ, ఈ గుడిలో దొంగతనం లేవే. పేరయ్య గారు, మా పంట దొంగలు ఎత్తుకుపోవడం మీ దురదృష్టం. మీ అప్పు కింద సగానికి సగం పంట ఇచ్చేద్దాం అనుకున్నాం. నన్ను తీసుకురా బుంగీసుకురా. ఇద్దామనుకున్నప్పుడు అయితే ఈ దండ ఎంత ఉండేదా అంట. నా అప్పు మాట ఏం చేశావు అంట. ఇదిగో పేరయ్య గారు, కష్టాల్లో ఉన్నాం, కనికరించి కాస్త అప్పు తగ్గిద్దురు. చూసుకో, ఆ మాట వద్దండి. రేపు పండగలగానే పూచి పూలతో సహా నా పైకి చెల్లించేయాలి. తెలిసిందా? ఏమనుకున్నావు మరి? వస్తా. లాభాలు దిగదాడి గోబల్ దాకా వస్తున్నాయిరా నాగేశ్వరా. అబ్బా, ఉత్త పుణ్యానికి ఏడిపించావు. పోనీలే, కన్నీళ్లు నే తుడుస్తాగా. ఇదిగో ఈ పాపాత్ముడికి తెలియకముందే పంటంతా ఇంటికి చేర్చాలి. మన గింజలన్నీ దొంగలెత్తుకుపోయారు. అప్పులు అడిపాటు తప్పించుకోవడానికి నేనేదో నాటకం ఆడితే నువ్వు అదే ఏడుపా. పదా పదా, ధాన్యం సంచులోకి ఎత్తుదాం. అయ్యో అయ్యో, నా ధాన్యపు రాశి. అయ్యో, నా కొంపే కూలిపోయింది. నా కష్టమంతా నాశనం అయిపోయింది. అయ్యో ఆ బేరకం ఆడరాని అబద్ధాలాడా, అందుకే ఆ భగవంతుడు తగిన శాస్తి చేశాడు. అది కాదే, నా పిల్లల నోటి ముందు సిద్ధాలను నక్కుపోతారని అలా అబద్ధం ఆడారు, కానీ ఇలా యథార్థం అవుతుంది అనుకున్నారా? అయ్యో రాత, పంట ఉంది కదా అని పుట్టింటి వాళ్ళందరినీ ఇంట్లో చేర్చాను. ఇప్పుడు ఏం నేను? అప్పోయ్, వీడి జాతకం మంచిది కదా. తల్లి భూదేవి ఈ చల్లని చేతులతో కొల్లలుగా దీవించి కోరిన పంట ప్రసాదించాం. కానీ ఈ దౌర్భాగ్యుడు దక్కించుకోలేకపోయాడు. బుద్ధి గడ్డి తిని ఆడరాని అబద్ధాలాడా. అందుకనే అన్నదేవత అంతర్ధానమైపోయింది.
ఒట్టి మన్ను మిగిలింది. అయ్యో అయ్యో నా తండ్రి, ఏ ముఖం పెట్టుకుని ఇంటికి రానురా భగవంతుడా. నాలాంటి దరిద్ర దామోదరుడికి పెళ్ళాము బిడ్డలు ఉండకూడదు, ఉండనే కూడదు. ప్రమోదూత, ప్రమోదూత, మండిపోతుంది ఆకలి. అయ్యో ఇప్పుడు నేను ఏం చేయను నాయన. ఇదిగో మంచినీళ్ళు కాస్త పుచ్చుకో నాయన. అవ్వా, నీళ్లు పోసి పెస్తున్నాడు పెళ్ళాం పిల్లలు ప్రయోజకుడు. మన వల్ల ఇలా ఆకలితో మలమల మాడిపోతా అంటే చూడాల్సిన గతెట్టింది ఈ తాతకి. చూడు, ఒక్కసారి నా పిల్లల్ని కన్నెత్తి చూడు. ముక్కు పచ్చలారని నా పిల్లలు 5 నాళ్ల నుంచి ఆకలి మంటలతో అల్లాడిపోతూ ఉంటే తీర్చే దిక్కు లేక, ఓదార్చే శక్తి లేక నా నవనాడులు కుంగిపోతున్నాయి. మాయా, అయ్యో నా తల్లి. మాయా, 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 మాట్లాడు మాయా. నేను నారదుడు పిలుస్తున్నాడు. ఒక్కసారి కళ్ళు నుంచి కన్ను తెరిచి చూడు మాయా. జింకిడి కోడి, జింకిడి కోడి డొంకలో దొరికితాను, సంకనేసుకొచ్చాను. అమ్మాయి, దీని నుండి ముందు పిల్లలకు పెట్టవే పాపం. సంతా, ఆ ప్రాణిని వదిలిపెట్టరా ముందు. నా ఆశ్రమ ధర్మం నాశనం చేయకురా నికృష్టుడా. ఏంటయ్యా నీ ఆచారం? అపోసుకం తెలియని మా పిల్లని అన్నిందాలా అన్యాయం చేసి ఇలా ఆకలితో చంపేయటం నీ ఆచారమా? కాకపోతే అన్నమో రామచంద్ర అని తెలిపాది పత్రపడి సత్తూ ఉంటే చేతగాక సూత్తు కూర్చోడం ఆచారమా? లేకపోతే డొక్కలండి పిల్లోళ్ళు గోలు పెడతా అంటే గోళ్ళు గిల్లుకుంటా కూర్చోవటం ఆచారమా? మరి అంటే నీ కూడెట్టాలో మా కూడ తిననియో, మమ్మల్ని ఇట్ట మార్చి చంపడమని ఆశారమా? పోనీ మనం తినొద్దులే, పిల్లల కన్నా పెట్టని. చూడు ఆకలితో ఎలా అల్లాడిపోతున్నారు. కృష్ణ, వద్దు మాయా, వద్దు. జీవహింస మహాపాపం. ఆపదలు సంభవించినప్పుడే మనం ఆత్మశక్తిని ప్రదర్శించాలి. జీవితం క్షీరసాగర మధనమై సంక్షోభించినప్పుడే అమృతతుల్యమైన మనోనిగ్రహాన్ని అలవర్చుకోవాలి. నా మాట విను మాయా. నీ నెట్టిలేప అమ్మాయి, దీన్ని కోసి కూర వండుదాం పదవే. ఏం చేస్తాడో చూస్తాను. వాడిని జమ్మడిపోను. పోయే కాలం ఆగండి. కావాలంటే నా శరీరం ముక్కలు ముక్కలుగా కోసిస్తాను. కడుపు నిండా తినండి. నా గొంతు చించి నా కవోష్ట రక్తం కుమ్మరిస్తాను. కుత్తులు దాకా తాగండి. అంతేకాని నా ప్రాణం ఉండగా నా పర్ణశాలలో ప్రాణిహింస పనికిరాదు. ప్రాణహింస ఏమిటి? ప్రాణహింస మేమంతా పస్తులతో మాడి చస్తూ ఉంటే ప్రాణహింస కాదే? మమ్మల్ని మలమల మార్చి చంపడానికి నీకేం అధికారం ఉంది? అంత చేత కాకపోతే అడుక్కొచ్చో ఎత్తుకొచ్చో ఇంత కూడ తెచ్చిపెట్టు. లేదా నన్ను నా పిల్లల్ని గొంతు పిసికి చంపై. నీ బరువు మా బాధ రెండు వదిలిపోతాయి. ఓ చంపు, చంపు. ఆగుమాయా, ఆగు. మీ అందరికీ కావలసినంత కుంభం తెచ్చిపోస్తాను. నా ప్రాణాలు ధరపోసైనా మీ ప్రాణాలు నిలబెడతాను. తండ్రిగా, భర్తగా, గృహస్థుగా నా ధర్మం నెరవేర్చుకుంటాను. ఒక క్షణం ఓపిక పట్టండి, ఇప్పుడే వస్తాను. మన నారదయ్యరా, ఓరి దరిద్ర నారదయ్య, ఇది దురద వదిలితాము. కట్టండి.
చేశాను. ఎందుకు చేశావు? అయ్యో, సంసారం నావు సరిగ్గా నడపలేక. ఏ మేమందరం సంసారం చేయట్లేదు? నా మాట వినండి, పిల్లల ఆకలి బాధ చూడలేక చేశాను. జరగకపోతే అడుక్కోలేకపోయావు, మేమంత ముద్దపడద్దు. అయ్యో, అరే సంపెత్తుండరే, ఇవి సత్తే నా అద్దె విడిచి సత్తాడు అంట. కొట్టండి, చంపండి, ఏమైనా చేసేయండి, నాకు ఈ ప్రాయశ్చిత్తం కావలసింది. ఐహిక వంచలకు అతీతున్నైన బ్రహ్మజ్ఞానిని నేటికి సంసార జంజాటంలో చిక్కుకోవడం మూలాన కదా ఈ స్థితికి రావాల్సి వచ్చింది. ఈ స్థితికి రావాల్సి వచ్చింది. కృష్ణ, కృష్ణ, కృష్ణ. అడుగు మీ అయ్యా. అయ్యో నా అప్పు, నా అప్పు, అయ్యో నా అప్పు. పిచ్చి, ఈ దొంగోడు నానేటి. దొంగతనం చేస్తే మాత్రం మా నాన్నగాడు నీళ్ళల్లో చాకరీ చేసి ఈ తప్పును చెల్లిస్తాం. మా నాన్నని వదిలిపెట్టండి. పిల్లోళ్ళకున్న బుద్ధి పెద్దోడికి లేకపోయింది. పిచ్చి, రేయ్ వీళ్ళ ముఖం చూసేనా విడిచిపెట్టండి రా. నువ్వు ఎలాగా చెడిపోయావు? దొడ్డ బుద్ధి గల పిల్లలు వాళ్ళని చెడగొట్టవు. జాగ్రత్తగా బతుకు. పో. కృష్ణ, కృష్ణ. ఎందుకు నాన్న దొంగతనం చేసావు? నేను చచ్చిపోతాను భయం వేసింది. మేము పోతే నాన్న పరువు పోకూడదు కదా నాన్న. కాదు బాబు, కాదు, అంత పురాకృత కర్మన్నా. చచ్చినా బాగుండే, ఒక్కేడు పేసి ఊరుకుండేవాళ్ళం. అత్తయ్య, మా గూడెల్లో కుక్కలు కూడా దొంగతనం చేయవు. అంత పిల్లల్ని పోషించే పురుషత్వం లేకపోతే వాళ్ళకి గొంతు బిస్కెట్ చంపలేకపోయావు. ఈ పాడు పని చేసే కంటే మాయా, తప్పుడు పనులు చేసి గొప్పగా బతికిన ఈ గుడిలో మమ్మల్ని బతికుండగానే చంపేశావు. శశి, సిగ్గులేదు? చింత చెట్టు కట్టేసి చెత్తకు పొడిచారుగా, అప్పుడే సచ్చింది ఈడు చిక్కు. అప్పుడు మా గొప్ప తప్పు చేసావా ఈ దొంగని కట్టుకుని. కృష్ణ, ఏయ్, సిగ్గులేదు నాన్నని పిలవడానికి? పదండి లోపలికి. రండి, పోదాం. రండి. రా, రాయరా. రా. అమ్మా, అమ్మా. స్వామి, మన నారదుడు తడిపెడి బిడ్డల్ని కానీ సంతానాన్ని పోషించలేక నీచమైన చోర వృత్తికి కూడా పాల్పడి ఎలా అవమానింపబడుతున్నాడో చూసారా? నేనంతా గమనిస్తూనే ఉన్నాను దేవి. ఒకప్పుడు మన కుమారుడు తనకు వివాహమే వద్దని నీతో ఎలా వాదించాడో చెప్తలేదా? ఉన్నది దేవి. తండ్రి చతురానన నిరంతర హరిధ్యాన నిమగ్న చేతస్కుడనే అట్టి నా ఆత్మను వదలించి మోహపాశబద్ధుడనై సంసార సాగరంలో ఈదులాడన. వద్దు తండ్రి, వద్దు. నారద, త్రిమూర్తులం సహితం వివాహమాడి దాంపత్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ లోకపాలన చేయడం లేదా? భార్య భగవత్ చింతనకు ప్రతిబంధకం కాదు, పైగా దోహదమే అవుతుంది నాయన. క్షమించండి, అస్థిరమైన స్త్రీ ప్రేమల కాశించి శాశ్వతమైన పరబ్రహ్మను వదులుకొని నా మనస్సు ఏనాడో హరినామస్మరణకు అంకితమైంది. అయితే ఆ జన్మ బ్రహ్మచర్యమేనా నీ ఆదర్శం? అవును తండ్రి, దీవించండి. కుమారా, తండ్రి గారి ఆజ్ఞ పాటించవా? అమ్మ, హరినామస్మరణను ఉల్లంఘించలేదు. సెలవు. నారదా, కుమారా. నారద, ఆజ్ఞ. మోహిని, నీ అందచందాలతో, వలపులతో, వయ్యారంతో మా నారదుని మనస్సు కరిగించి కళ్యాణానికి ఒప్పించాలి. ఆజ్ఞ. ఏకాంతంగా ఉన్నాడు, ఇదే సమయం. అంతటి అస్కలిత బ్రహ్మచారి సంసారంలో పడి ఎన్ని బాధలు పడుతున్నాడు. నాథ, బయలుదేరండి, అబ్బాయిని ఒకసారి చూసొద్దాం. సరే పదదేవి. బాబు, ధర్మం నా కర్మం, ఇప్పుడు మీకు ధర్మం. పొండి. ధర్మం సర్వపాపహరం తండ్రి.
ప్రాణాలు తీయండి. ఇదిగో మీకు కాదు పొమ్మంటుంటే పండి పండి. మాయా వీళ్ళకి ఏదైనా ఇయ్యమ్మా. పాపం. ఆహా, అన్నపూర్ణ తల్లి ఇంట్లో ఉంటే లేదు లేదంటూ పొమ్మంటావే నాయనా. అవునవును, అన్నపూర్ణ అల్లుడు సొమ్ము అత్తధార పోసిందని ఆర్జించి తెచ్చి పెడితే అందరూ అన్నపూర్ణలే. పోరేవింకా పెట్టిపోయడానికి బిడ్డ పాప ఎవరూ లేరు. ఉన్నాడు నాయన, ఒక్క సుపుత్రుడు. ఇంకే సంపాదించి పెట్టలేడు ఆ సుపుత్రుడు. ఇప్పుడు పూర్తిగా భ్రష్టుడైపోయినాడు నాయన. మేము ఇలా ముష్టికి బయలుదేరాం. మంచి పని చేశారు. పండి పండి. ఇదిగో మీ చీర. ఇవ్వకే ఇవ్వకు. ఎందుకు చిరిగిపోయింది? చిరిగిపోతే మట్టుకు చించితే పిల్లలకు గోచులు కావు. ఇదిగో తెరగా వచ్చిందని పట్టుకుపోతున్నావా? బాబు బాబు, పోనీ ఇచ్చేయి. ఎంత కష్టంలో ఉన్నాడు పాపం. ఇవి కూడా తీసుకోనైనా, మా బిడ్డ లాంటి వాడివి. అడవి గొడ్ల లాంటి అత్త మామ సిద్ధమయ్యారు. ఇక మీలాంటి అడుక్కు తినే తల్లిదండ్రి తక్కువయ్యారు నాకు. అదేమిటి నాయన, వారిద్దరూ పార్వతీ పరమేశ్వర్లా ఉంటే అలాంటవి. రౌద్రంలో అంతటి వారే నా సంసారంలో చేరి ప్రళయ తాండవం చేస్తున్నారు. చల్లని నా ఇంట్లో కాలు పెట్టి శ్మశానంగా మార్చాలని చూస్తున్నారు. ఈ పార్వతీ పరమేశ్వర్లకు తోడు వీడొకడు నందీశ్వరుడు. వీళ్ళందరూ తగలబడితే గాని నా శరీ విరగడైపోదు. ఆ తగలబడేదేదో నువ్వే తగలబడు. శివ శివ. అమ్మా, అంత మాట నొచ్చ భర్తను. మగవాడు కోపించాడని మనం ఎదురు తిరిగితే సంసారాలు అల్లరిపాలు కావు. ఆకులలో పిందెవలి రక్షించి పోషించే భర్తకు మించిన భగవంతుడెవరమ్మా భార్యకు? ఆ పతే కాలిపోతే బ్రతుకున్న శవం కాదు సతీ. వెళ్ళు, నీ కన్నీటితో భర్త పాదాలందుకుని పాప విముక్తి పొందు. అలా గడ్డి పెట్టమ్మా. రోసం పౌరుసం లేని గుడ్డివి, అడ్డమైన గడ్డి నువ్వే తిను. నా పిల్లకే కర్మ తినడానికి. అమ్మా తల్లి, ఇదే నా కూతురికి నేర్పవలసిన నీతులు. ఎంత అల్లారు ముద్దుగా పెంచిన ఆడపిల్ల నువ్వు అయ్యి చేతిలో పెట్టిన తర్వాత అతడే కదమ్మా అన్నిటా దిక్కు. సంసారాలు ఎప్పుడూ ఒక్క రీతిగా సాగవు. కష్ట సుఖాలు కలబోసి పంచుకోవడమే కుటుంబ ధర్మం. తెచ్చినప్పుడు దేవుడు, తేనప్పుడు దయ్యమున. అమ్మలగన్న అమ్మవు, అమ్మకు దూరమైన ఆ కుర్రవాణ్ణి ఇలా బాధించడం భావ్యం కాదు తల్లి. మీరు వచ్చింది తిరిపానికా, తీర్పులు చెప్పడానికా? తీర్పులు మీలాంటి దొరల పని, దొంగతనాలు నీలాంటి గజ దొంగల పని. దొంగ 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 ఎందుకలా ఎత్తిపడుస్తారు? వేదాంగాలు నేర్చి విజ్ఞాన వీధుల్లో విహరించే బ్రహ్మజ్ఞానివే ఆత్మను అరచేతితో అదివు పట్టి అతి నీచమైన దొంగతనానికి దిగి ఈ స్థితికి ఎందుకు వచ్చాను? ఈ క్షుద్ర దేవతలందరికీ పీకలమయ్యా నైవేద్యం సమర్పించడానికి తెలుసా? ఏనాడు ఈ అడవి మేడానికి అల్లుండయ్యాను, ఆనాటి నుంచి నా ఆత్మకు శాంతి అనేది ఈషణ్మాత్రమైనా లేకపోగా అయ్యోని కరికరించే దిక్కైనా లేకపోయింది. ఆపదలపై ఆపదలు అశ్రిపాతాల వలె విరుచుకుపడే వేళల్లో అండగా నిలిచి ఆదరించవలసిన అర్థాంగి హాలాహలమై వేధించుకు తింటోంది. అవును, ముల్లోకాల్లోనూ కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతూ చల్ల చల్లగా కయ్యాలు పెట్టి తాండవ నృత్యం చేసేవాడిని. ఆ పాపమే పెచ్చు విరిగి పెళ్ళంపూరుగా మారి నా ప్రాణాలు తీస్తోంది. చాలు, నాకు జరిగిన ఈ శాస్తి చాలు. ఈ సంసార జీవితం కంటే సన్యాసమే లేదు. స్వస్తి స్వస్తి, ఈ ఆలికి స్వస్తి, అత్తమామలకు స్వస్తి, నా సర్వస్వం గ్రహాలకు స్వస్తి స్వస్తి. నాయనా నాయనా, బాబు, నాయనా, బాబు. సన్నాసంలో కలుస్తానన్నావుగా, మళ్ళీ పిల్లలు ఎందుకు శారదిస్తావు? శాంతం శాంతం. తప్పు చేయటం మానవ సహజం. అది క్షమించి చేరదీయటమే దైవ లక్షణం. అమ్మాయి కోసం కాకపోయినా ఆ పిల్లల కోసమైనా అల్లుణ్ణి మన్నించి కడుపులో పెట్టుకోక తప్పదు. సరే, ఈసారికి క్షమించాం. బాబు లేనాయనా. బాబు, సంసారాల్లో అనేక సాధక బాధకాలుంటాయి. ఓరిమితో అవన్నీ సరిచేసుకోవటమే గృహస్థుని ధర్మం. ప్రేమతో, సహనంతో కష్ట నష్టాలను నిగ్రహించి గృహసీమను స్వర్గసీమగా చేసుకోవాలి. చూడు నాయన, ఒక్క రహస్యం చెబుతాను విను. సంపాదన ఉంటేనే స్త్రీలు